ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తిరుగు లేకుండా పోయింది. హాట్ ఫేవరెట్ అనే ట్యాగ్కు తగినట్టుగానే ఆడేస్తోంది. ప్రత్యర్థులపై పైచేయి సాధించడంలో తనదైన ముద్ర వేస్తోంది. తొలి క్వాలిఫైర్లో టాప్ క్లాస్ ఆట తీరుతో కట్టిపడేసింది. ధర్మశాలలో జరిగిన మ్యాచ్లోనూ రఫాడించింది. టాస్ ఓడినప్పటికీ టెన్షన్ పడలేదు. బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న గుజరాత్ టైటాన్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు సవాల్ విసిరారు. బీభత్సమైన ఆట తీరుతో అభిమానులను అలరించారు. ముఖ్యంగా ఆర్సీబీకి శుభారంభం అందించడంలో విరాట్ కోహ్లీ కీలకంగా నిలిచాడు. 25 బంతుల్లో 43 పరుగులతో ఆకట్టుకున్నాడు. దేవదత్ పడిక్కల్ సైతం క్రీజులో ఉన్నంతసేపు అలరించాడు. 19 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. అయితే ఓ ఎండ్లో కృణాల్ పాండ్యా, మరో ఎండ్లో రజిత్ పాటీదార్ దుమ్ము రేపారు. రజిత్ పాటీదార్ అయితే విశ్వరూపమే చూపించాడు. పిడిగుల్లాంటి షాట్లతో విరుచుకుపడ్డాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ కొట్టాడు. చివరి వరకు క్రీజులో ఉన్నాడు. రజిత్ పాటీదార్ మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్నాడు. 93 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. రజిత్ పాటీదార్ ఇన్నింగ్స్లో ఏకంగా 9 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. 43 పరుగులతో కృణాల్ పాండ్యా సైతం ఆకట్టుకున్నాడు. అయితే టార్గెట్ చేజ్లో గుజరాత్ టైటాన్స్ తేలిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల ముందు నిలవలేకపోయింది. ఆరంభం నుంచే తడబడింది. 51 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు మరింత చెలరేగారు. అయితే రాహుల్ తెవాటియా కాసేపు పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాడు. 43 బంతులు ఎదుర్కొన్న రాహుల్ తెవాటియా 68 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంలో బౌలర్లు కీలకంగా నిలిచారు. జాకబ్ డఫీ 3 వికెట్లతో సత్తా చాటాడు. భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాం, కృణాల్ పాండ్యా 2 వికెట్ల చొప్పున తీశారు. హేజిల్వుడ్ 1 వికెట్ సొంతం చేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ పై విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కాన్ఫిడెన్స్ పెరిగింది. వరుసగా రెండో సీజన్లో ఫైనల్కు చేరింది. గతేడాది ఛాంపియన్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు మరోసారి టైటిల్ను అందుకోవడంపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం ఆర్సీబీ దూకుడు చూస్తుంటే డిఫెండింగ్ ఛాంపియన్ను ఆపతారమా అనే చర్చ జరుగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బలంగా ఉందని ఎక్స్పర్ట్స్ గుర్తు చేస్తున్నారు. ఫైనల్లోనూ అంచనాలకు తగినట్టుగా ఆడితే రజిత్ పాటీదార్ సేన ఛాంపియన్గా నిలవడం ఖాయమంటున్నారు. మొత్తంగా ఆర్సీబీపై ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి.